వస్తుండే వస్తుండే సాకితే సా నా బిడ్డని నా మొగుడు దాపలేదు నాకెవరో దాపలేదు సా నేను పొస్తుండే సాకితుంది సా నా బిడ్డని పొద్దానా దానిమైపోయింది భగవంతా నేను ఏమి అన్యాయం చేయండిరా తండ్రి 5 మనిషిని సమానంగా సాక్కుంటా ఉంటే అమ్మా నా బిడ్డకి ఏమి పరిస్థితి పెడుతూ భగవంతా అమ్మా వందనా పెండ్ల కూతురై పూలు పల్లికిలా పోతా ఉండావే వందనా నా మనసు ఉండాలమ్మా వందనా నేను ఎట్లు భరిస్తా నాకు ఎట్లు భరిస్తా నిన్నమ్మా వందనా నేను ఉండలేను చెల్లి నేను ఉండలేనమ్మా అమ్మా నేను వస్తానమ్మా నువ్వు ఒకటి రాలేపు అమ్మా నువ్వు ఒకటి కూలి చేసి మమ్మల్ని చదివించడానివమ్మా ఉండే కాటికి చదివించమ్మా ఒక ఫోటో వస్తుంది నువ్వు పెట్టమ్మా ఒకరు నడుపుకోవద్దు ఒకరు తాగుకుపోవద్దమ్మా అని చెప్తా ఉండమ్మా నా బిడ్డమ్మా ఈ పొద్దు అనాదానం చేసి వెళ్ళిపోయినే అమ్మా కాపాడుకోవాలి కాకూడదు ఆ దేవస్థానము మురుడేశ్వర దేవస్థానంలో ఈ బిడ్డల దేవుడు కూడా దేవస్థానం దగ్గర దేవుడు కూడా కానీ అన్యాయం కాకూడదు ఎవరు బిడ్డలైనా మనందరి బిడ్డలు కానీ అన్యాయం కాకూడదు అయ్యింది కానీ దేవుడు గవర్నమెంట్ వీళ్ళు ఎట్లా ఉంటుంది వాళ్ళు ఆల్రెడీ వాళ్ళపై ఏం కావాలో సస్పెన్షన్ అయ్యింది సస్పెండ్ చేస్తాను ప్లస్ పోలీస్ అరెస్ట్ నా ఈ బిడ్డకి హాస్టల్లో కొంచెం కిరుకులం ఇచ్చినారు ఇచ్చి ఏదంటే ఈ బిడ్డ వారం నుంచి ఇంట్లోనే ఉండిపోయింది మాస్టర్లు ఇద్దరు వచ్చి ఈ బిడ్డని ప్రెజర్లో తోడుకొని పోయారు అది మేము చెప్తాం నన్ను తెలుసు దానికనే పోలీస్ వాచ్మెన్ అంతా పోయి నైట్స్ రూముల్లో అంతా తిరిగి ఆ దిగులకే వారం నుంచి ఉండిపోయింది ఇది మొన్న వచ్చి ತೋಡ್ಕೊಂಡು పోయింది ಸರ್ ಅವ್ರು ಕಲ್ಸಲ್ಲ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ ಸರ್ ಕಲ್ಸಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ್ರು ಅವರೇ ಬಂದು ಕರ್ಕೊಂಡು ಹೋಗಿದ್ದಾರೆ ಇಲ್ಲಿ ಒಂದು 3 ತಿಂಗಳು ಆಗೋಗ್ಲಿ ಮಕ್ಕಳು ಶಾಲೆಗೆ ಬರ್ಬೇಕಂದ್ರೆ ಅವ್ರನ್ನ ಕರ್ಕೊಂಡು ಬರಬೇಕು ಅವ್ರ ಜವಾಬ್ದಾರಿ ಕರ್ಕೊಂಡು ಹೋಗಿರ್ಬೋದು ಸರ್ ಆಮೇಲೆ ಕಂಪ್ಲೇಂಟ್ಸ್ ಇರುತ್ತೆ ವಾರ್ಡನ್ ಆಮೇಲೆ ಈ ಹುಡುಗಿಗೆ ಮೆಂಟ್ಲು ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಮನೆಯಲ್ಲಿ ಕಂಪ್ಲೇಂಟ್ ಮಾಡಿದ್ದಾರೆ ಇವರು SNRಗೆಲ್ಲ ಕರ್ಕೊಂಡೋಗಿ ಅಲ್ಲೆಲ್ಲ ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ಎಲ್ಲ ಕೊಡಿಸ್ಕೊಂಡು ಬಂದ್ರೂ ಆವಾಗ ಇಲ್ಲ ಏನಿಲ್ಲ ಆರಾಮಾಗಿದ್ದಾಳೆ ಅಂತ ಡಾಕ್ಟ್ರು ಹೇಳಿದ್ದಾರೆ ರಜಾ ಬಂದರೆ ಸರ್ ಕೂಲಿಗೆ ಹೋಗಿ ಅವ್ರು ಪ್ರಿನ್ಸಿಪಲ್ ಚೆಕ್ ಏನಾದರೂ ರಜಾ ಬಂದರೆ వాళ్ళకంత అయింది ఆల్రెడీ వాళ్ళకంత అయింది వాళ్ళు ఎవరు ఉండలేదు కాకూడదు